హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత సీజన్ 2 ఎన్కౌంటర్ 2గా మీ ముందుకు మళ్ళీ వచ్చాము. ఇంకా రాబో రోజుల్లో కూడా మరింత ముందుకు దూసుకుపోతాము. అయితే ఈ మొదటి ఇంటర్వ్యూలో సోమందేపల్లి మండలం ఈదుల బలాపురం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడి కుటుంబం నుంచి జన్మించిన నవయువ నాయకుడు, వైసీపీ యువకుడు గుణశేఖర్తో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. గుణశేఖర్ గారు, వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్ అండి. నమస్కారం అండి. ఓకే, ముందుగా మీ గురించి, మీ అమ్మ నాన్న గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? మా తాతగారి పేరు వచ్చి గుర్ర నరసింహప్ప, మా యువగారి పేరు వచ్చేసి ఎల్లమ్మ. వాళ్ళ సంతానమే మా నాన్న నరసింహప్ప. వాళ్ళు ఇద్దరు అన్నదమ్మన్లు. ఒకరు సురేష్ అని బెంగళూరులో ఉన్నారు, ఒకరు మా నాన్న చనిపోయినారు. ఇక వాళ్ళ కుమారుడు ఒక్కరిని. ఓకే, గుణశేఖర్ నా పేరు. మీ అమ్మ నాన్నకి ఎంతమంది సంతానం మీరు? మేము ఇద్దరు ఉండేవాళ్ళము. ఒక సిస్టర్ నుంచి చనిపోయింది చిన్నప్పుడు. సో మీరు ఏకైక సంతానం మీరు ఒకరే, నాన్నగారు కూడా లేరు? ఓకే. అయితే ఇప్పుడు కల్లుగీత కార్మికులకు కుటుంబంలో పుట్టిన వారు ఎలా ఉండే పరిస్థితులు అప్పుడు చాలా మవ్వ వచ్చేసి తినేదానికి కూడా జరిగేది. కాకపోతే ఇక్కడ నాగభూషణ్ రెడ్డి అని మా ఈదుల బలాపురం నాయకుడు, వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబరు, వాళ్ళ నాన్న హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. ఓకే. వారి దయతో మా అవ్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసి పోషించుకుంటూ వచ్చేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత ఇంకా జరిగిపోయే రోజుల్లో ఏమి ఇంకా పెద్దగా కష్టంగా ఉండేటప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తేనే మనం ఇంతదాకా చేసుకుంటూ వచ్చాం. ఇంకా తర్వాత ఇంకా తాత పని చేయడం, నాన్న పని చేయడం, చిన్నాన్న పని చేయడం, కొంచెం మంచి రోజులు వచ్చి బాగుపడేవన్నీ వచ్చినాయి. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏం చదివారు, ఎక్కడ చదివారు? నేను 10th వరకు చదివినాను. 7th వరకు చోలేమర్లో చదువుకుండేవాడిని. అప్పుడు మా నాన్న చనిపోతేనే మా అమ్మ నాన్న పిలుచుకపోయి అక్కడే చదివించేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా మా తాత చనిపోతే అక్కడి నుంచి ఇంకా అక్కడ ఉండే కాదని చెప్పేసి ఇక్కడ ఈదుల బలాపురంకే వచ్చి ఇక్కడే ఉండిపోయింది. ఇక్కడే చాల్కూరులో 7th డిస్కనెక్ట్ అయింది. ఇక్కడ నుంచి కంటిన్యూ చేసినాను. ఇంకా అక్కడ కూడా సెట్ కాకపోతే ఎంజిఎం స్కూల్లో హిందూపూర్ 10th కంప్లీట్ చేసినాను. ఓకే. అంటే 10th వరకు ఆగేసారా, అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలని ఉన్నింది. ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బంది పరంగా. అప్పుడు ఇంట్లో మా నాన్న చనిపోయినారు, పనికి పోయే వాళ్ళు ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాను. వంట చేసుకొని తిని స్కూల్కి పోయి ఇంకా అమ్మ పనికి పోయేవాళ్ళు. నేను చేసుకొని మళ్ళీ స్కూల్కి పోయి చదువుకోవాలంటే అప్పుడు ఉండే పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ఒక పూట అన్నం తిని ఇంకొక పూట తినేదానికి చాలా బాధపడినాను. అంటే మా పక్కింటి వాళ్ళు ఉన్నా కూడా చారు ఇచ్చేవాళ్ళు, కర్రీస్ మాత్రమే ఇచ్చేవాళ్ళు, రైస్ వండుకోని. ఒక రోజు తిని 3 రోజులు అట్లే ఉన్నాను వాటర్ తాగి. అంటే తిండి తినడానికి కూడా లేకుండా రోజులు గడిచాయి. చాలా జరిగినాయి. దాదాపు ఒక 3 సంవత్సరాలు అట్లా గడిచినాయి. ఇంకా ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పి నేను కూడా బెంగళూరుకి పోయి పని చేసుకుంటా జీవనం గడుపుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడే ఇంకా ముందు నుంచి మా ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కుగా నాగభూషణ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఉంటే అన్నగారు ఫోన్ చేసి ఇక్కడెక్కడే ఎందుకు పని చేస్తావు, ఇక్కడికే వచ్చి ఉండు, ఇక్కడ మంచి ఫ్యాక్టరీలు పడినాయి కదా, డ్రైవింగ్ వస్తుంది చేసుకో అన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ పోకుంటూ కాలం గడుపుకునేవాళ్ళు. ఇంకా పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టినారు. అప్పటి నుంచి ఇంకా వాళ్ళకి కూడా పోషించాలి కదా. ఆ వచ్చే 7-8 వేలే అప్పుడు, అవి సరిపోయేటివి కాదు. అందుకని చెప్పేసి ఇంకా అమూలంగా పనులు ఉంటాయి కదా, అవి చేసుకుంటా డ్రైవింగ్ చేసుకుంటే ఇట్లా ఫ్యామిలీని నెట్టుకుంటూ వచ్చినాం. డబ్బు విలువ కానీ, మనిషి విలువ కానీ, ఆకలి విలువ తెలిస్తే ప్రతి ఒక్కడు ఒక స్థాయికి రావాలని కోరుకుంటాడు కదా. అవును. అప్పుడు మీలో ఏం కలిగింది మార్పు? అన్న, నేను ఒకటి ఏం చెప్తానంటే, మనకి మనం తిన్నామా లేదా అనే రోజులు పక్క వాళ్ళని చూసి హేళన చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ హేళన, నాకు అన్నం లేకపోయినా కూడా పడుకునే దానికి సిద్ధపడతాంటి. ఆ హేళనని నేను భరించలేకపోయినాను. ఆ భరించలేకనే ఇట్లా అయితే కాదు, మంచిది ఏదైనా చేసుకోవాలా, మనం కూడా మంచిగా ఉండాలా, మంచి దారిలోనే నడచాలా. అందుకే కదా చెప్తా అంటాను, పెద్దోళ్ళు చెప్తా అంటారు కదా, అట్లా ఆ దారిలో నడుచుకుంటా వెళ్ళి. అంటే హేళన అంటే ఏ విధంగా చేసేవారు? ఇప్పుడు మనకి చేసేవారు అన్న, వేరే వాళ్ళు ఎవరు చేసే పనిలే, ఊర్లోనే ఉంటారు, ఫ్రెండ్స్ మాదిరిగానే ఉంటారు, పక్కనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, మనం ముందర ఉంటే బాగా మంచోడబ్బా వీడు అట్లా ఇట్లా అని చెప్పి కొంచెం ముందరకు బాండి అని చెప్తారు. తర్వాత ఏం చెప్తారు, వెనకాల మాట్లాడుతూ అంటారు. అది సర్వసాధారణం కదా. ఎందుకంటే మనం ఎదుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కావచ్చు, ఒక శక్తి కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మన ముందు మాట మాట్లాడతారు, వెనక మాట. అలాంటి వాళ్ళ గురించి పెద్దలు చెప్పారు కదా, మన వెనక మన గురించి మాట్లాడేవాడు మన స్థాయి ఎప్పుడు మన వెనకే అన్నారు. అవునన్నా. సో అయితే ఆ వెనక వదిలేసి మీరు ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఉన్నటువంటి ఇన్ని కష్టాలు చూసుకుంటూ, ఇన్ని బాధలు పడుకుంటూ చేస్తున్నారు కదా, వైసీపీలో యువ నాయకుడిగా ఎలా ఎదిగారు?
వైసీపీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? ఇది మంచి ప్రశ్న అన్న. అంటే ఎట్లా ఎదగాలంటే ఇప్పుడు నేను ఒక్కనే ఉండేవాడిని కదన్న. అంటే ఫ్యామిలీ ఉన్నాయి మా ఊర్లో, మా బంధువులు కానీ మా క్యాస్ట్ కానీ చాలామంది ఉన్నారు. నన్ను బాగా వీళ్ళందరిపైకి నాగభూషణ్ రెడ్డి అన్న అంటే నాకు ఇది ఒక దేవునితో సమానం అనమాట. అతను ఇట్లా కాదురా, మారాలి, నువ్వు ఏ తప్పులు చేసినావో ఏం చేసినావో తెలియదు, మంచి దారిలో నడిస్తే 10 మంది వెంట వస్తారు, తర్వాత లేదంటే నీకు ఒక్కరు కూడా రారు, అందుకనేసి నువ్వు మారాలా అని చెప్పేసి అన్న చేరు తీసిన తర్వాత మంచి మార్గమే, ఈ పని చేయకూడదు, ఇట్లా వేరే వాళ్ళతో పోయి ఒక మాట అంటే ఇట్లా మాట్లాడకూడదు, అది తప్పు, ఏదన్నా కానీ కూర్చొని మాట్లాడితే వాళ్ళు కూడా ప్రశాంతంగానే వింటారు అని చెప్పి మంచి దారిలో నడిచి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము అంటే నాకు ఈ ముఖ్య కారకుడు నాగభూషణ్ రెడ్డి అన్న గారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎప్పటికీ ఉంటాయి, ఆయన ఆశీస్సులు ఆయన అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగినానన్న. అంటే రాజకీయ పరంగా తీసుకుంటే నేటి కాలంలో యువత చాలా ఫాస్ట్గా చాలా ముందుగా ఉంటున్నారు. అలాంటి కోణంలో తీసుకుంటే ఇప్పుడు గతంలో పెనుగొండ నియోజకవర్గంలో 2019లో వైసీపీ పార్టీ గెలిచింది. శంకర్ నారాయణ గారు మనకి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా అయ్యారు. అప్పుడు శంకర్ నారాయణ గారు వెంట నాగభూషణ్ రెడ్డి గారు ఉన్నారు. అయితే రాను అనుకోకుండా కొన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. కారణం ఏంటి అన్న? ఇవి మాకిన్న ఫాస్ట్గా మీకే తెలుస్తాయన్న. మీకు ఓపెన్గా చెప్పాలంటే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం. ఈ ప్లేస్లో నుంచి శంకర్ నారాయణ అన్న గారు ఆయన గెలిచేంత వరకు ఒకలాగా ఉన్నారు, గెలిచిన తర్వాత ఒకలాగా మారిపోయినారు. మేమేదో వాళ్ళకి విరోధులంట అన్నట్లు బాగా దాన్ని హైలైట్ చేసి పార్టీ కోసం సొంతం డబ్బులతో ఖర్చు పెట్టి మొత్తం పల్లెలు ఏవైతే ఉన్నాయో ఆ గుడి కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫంక్షన్స్ శ్రీమంతం కావచ్చు, ఇట్లా ఏమైనా కావచ్చు, నాగభూషణ్ రెడ్డి అన్న గారు అక్కడికి పోయి ఆయన చేతిలో ఏ ఉంటే అవి నేను చూసినాను. అన్న గోల్డ్ పెట్టి ఇచ్చినాడు తెలిసిన డబ్బులు. సుద్దుగుంటపల్లిలో వాళ్ళకి ఏదో ఫంక్షన్ చేసినారు, వాళ్ళకి లేవు పాపం. ఆయన బీద కుటుంబం, చాలా బీద కుటుంబం. ఆ అన్న వేరే వాళ్ళు చెప్తే తెలుసుకొని పోయి మరీ డబ్బులు ఇచ్చి వచ్చినాడు. అంతా కష్టపడితే లాస్ట్కి నాగభూషణ్ రెడ్డి అన్నకి ఇచ్చిన బిరుదు ఏంది? శంకర్ నారాయణ అన్న. నేను మిమ్మల్ని ప్రశ్న చేస్తాను, మీరు చెప్పండి దీనికి సమాధానం. మీడియా పరంగా మేము చెప్పకూడదు అలాంటివి. ఓకే అన్న, అది ఈ సమాజానికే తెలుసు కదా. అంతవరకు ఎందుకు చర్చ రావడానికి కారణం ఏంటి? నాగభూషణ్ రెడ్డి కన్నా చాలా మంది ఫోకస్ చేశారు. అదే పరంగా శంకర్ నారాయణ వర్సెస్ నాగభూషణ్ రెడ్డి వర్సెస్ జరిగింది. నాగభూషణ్ రెడ్డి ఉండే వాళ్ళు దింగ వైరం తెగితే లాగిపోయేంతగా లాగేశారు. ఓకే అన్న, ఇది నేను లేదనడం. నాగభూషణ్ రెడ్డి అన్నగారిని మాత్రమే టార్గెట్ చేసినారా శంకర్ నారాయణ అన్న గారు? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడు ఒక స్టెప్ వేస్తున్నారు అంటే వాళ్ళపైన దాడులు, పోలీస్ కేసులు, నా పైన కూడా 3 కేసులు ఉన్నాయన్న. ఎమ్మెల్యే గారు పెట్టించిన కేసులే, మేము కూడా దాంట్లో బాధితము. ఇప్పుడు మేము ఇంట్లో జరిగేవే కష్టంగా ఉన్నాయంటే మేము స్టేషన్లో, కోర్టులో ఆ ఖర్చులన్నీ ఎవరిస్తారన్న? పర్ డే మేము కష్టపడి సంపాదిస్తే ఒక 700-1000 సంపాదిస్తాం. దాంట్లో కూడా కేసుకు పోతే లాయర్కి ఇవ్వాల, పెట్రోల్ కొట్టించుకోవాలి, బండికి పోవాల, ఆ రోజంతా టైం వేస్ట్. ఇంత టార్చర్ పెట్టడం ఎందుకు అతను? మేము పార్టీ కోసం కష్టపడినాం, అయినా కూడా శంకర్ నారాయణ అన్న గారు కేసులు పెట్టించి మమ్మల్ని లోపల. అదే అంటున్నా. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీ జెడ్పీటీ ఎలక్షన్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఎలక్షన్కి వీరే విధేయులుగా పనిచేసిన వాళ్ళు శంకర్ నారాయణ గారు ఈదుబలాపురం వచ్చినప్పుడు అంత ఘనంగా స్వాగతం పలికి అఖండ మెజార్టీతో గెలిపించిన తర్వాత ఆయన ఘన సన్మానం చేశారు. అంత అన్యోన్యంగా ఉండే అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళు ఒకేసారి బద్ధశత్రులు అవ్వడానికి కారణం ఏంటి? మా ఎక్స్ మినిస్టర్ గారిని అడగాలన్న ఈ ప్రశ్న. ఆయన దొరికితే అడగదామని చూస్తాను. మేము పోతే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. మేము ఒక్కరమే కాదన్న, సుధాకర్ రెడ్డి అన్న కావచ్చు, మన నాగభూషణ్ రెడ్డి అన్న గారు, వీళ్ళంతా కూడా వైసీపీ కోసం కష్టపడిన వాళ్ళు శంకర్ నారాయణ అన్నకి దూరం అయిపోయిన వాళ్ళే. ఏదో ఉషాకి వచ్చిండదు కాబట్టి ఇప్పుడు అందరినీ కలిపి మా ఊర్లో రెండు పార్టీలుగా విభజించినారన్న. కంచుకోట, ఈదలబలాపురం 2 వర్గాలుగా విడదీసినారు. ఈదలబలాపురము వైసీపీకి కంచుకోట. అట్లాంటి దాన్ని విడదీసి ఈ దుష్టమైన పరిస్థితి తీసుకొచ్చినారన్న. పార్టీకి విధేయుడు, వినయుడు, పార్టీ కోసం ఎల్లప్పుడూ కష్టపడే వాళ్ళని దూరం పెడతాన్నారు అంతేనా? ఇది చేసుకుంటూ పోతే పార్టీకి మనకు కూడా కష్టం కదా. అందుకే కదన్నా అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఓకే సరే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉషశ్రీ గారు వచ్చారు, నుంచి వచ్చారు. ఉషశ్రీ గారు వచ్చినప్పుడు కూడా చాలా మంది వైసీపీ శ్రేణులే వ్యతిరేకరించారు. మామూలుగా కాదు, వలస పక్షి వచ్చిందని ఫ్లెక్కాళ్ళు పట్టుకుంటూ వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ శంకర్ నారాయణ, ఉషశ్రీ వద్దు, శంకర్ నారాయణ ముద్దు అని కూడా ఫ్లెక్సీలు పట్టుకొని మరి ధర్నాలు చేశారు కదా. అట్లా చెప్పిన వల్ల మళ్ళీ వెంటనే ఉషమ్మక్క
దారిలో నడిచినారు. దీనికి ఏం చెప్తారన్న? అదే కారణం ఏంటి? అది అప్పుడు వద్దు అన్నారు, ఇప్పుడు ముద్దు అంటున్నారు. అవునన్నా. అంటే రాజకీయాలు అంటే ఇలా ఉంటాయా? ఇప్పుడు అక్కగారు వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకున్నారు, ఆమె మంచిది, ప్రజల కోసం కష్టపడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆమె దారిలోనే నడుస్తున్నారు. కామన్ మ్యాన్ లా కామన్ ఉమెన్ లాగా నిలుచుకుంటూ వెళ్ళిపోతున్నారన్న. దట్ ఈస్ ఉషా శ్రీ చరణ్ అక్క. ఓకే, ఉషా శ్రీ చరణ్ వచ్చిన తర్వాత ప్రజెంట్ పెనుగొండ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది? జిల్లా అధ్యక్షురాలు కూడా ఆమె. రీసెంట్గా మనకు కళ్యాణ్ దుర్గం గురించి వచ్చారని చెప్పేసి ఫస్ట్లో చెప్పిన నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయి రీసెంట్గా మనం ఒక ఇన్సిడెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉషశ్రీ గారిని స్టీల్ లేడీ అని కూడా అభివర్ణించారు. అవునన్నా, చాలా మొండిది ఉషమ్మ అని చెప్పారు. సో దీనివల్ల పెనుగొండ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వైసీపీ రాజకీయం? అన్న, దీంట్లో సందేశపడాల్సిన పని లేదు. పెనుగొండ భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది. 2029లో మన ఉషాకే కన్ఫామ్గా గెలుస్తుంది అన్న. అంటే సమీకరణలు మారుతున్నా, ఈ అభ్యర్థి కాదు ఆ అభ్యర్థి, ఆ అభ్యర్థి కాదు ఈ అభ్యర్థి. అంటే గతంలో 2014 చూసుకుంటే ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు 5వ వ్యక్తో 6వ వ్యక్తో శంకరనారాయణ వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి అలాగే మారిపోతుంది. శంకరనారాయణ తీసి ఉషశ్రీని పెట్టి ఇటు ఉషశ్రీ కాదు ఇంకో వ్యక్తి రాబోతున్నారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అవునన్న. అప్పుడే పరిస్థితి దీనికి ఒక కారణం ఉండదన్న. నేను లైవ్లో విన్నాను, చూసినాను, కావాల్సింటే ప్రూఫ్స్ ఉన్నాయి, మీకు నా ఫోన్లో చూపిస్తాను. ఒకరోజు నేను ట్రావెల్ చేస్తున్నానన్న, జగన్ సార్ ఫ్లైట్లో వచ్చినారు. ఆ ఫ్లైట్లో నాకు అతను ముందు సీట్లోనే నేను కూర్చున్నాను. సార్ నమస్తే సార్, ఇట్లా పెనుగొండ కాన్స్టిట్యున్సీ మాది, గుణశేఖర్ సార్, నేను వైసీపీనే సార్ అని చెప్తే, అవునా ఉషం ఎట్లా ఉండదు అన్నారు. బాగుంది సార్ అంటే, బాగా కష్టపడుతున్నారా అన్నారు. చాలా బాగా కష్టపడుతున్నారు సార్, అసలు ప్రజల్లోకి ఒక్కరే నడుచుకుంటూ వచ్చేస్తారు, మంచిది సార్, మాకు చాలా బాగున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. పార్టీ కార్యకర్త ఏ కార్యకర్త అయినా కూడా ఇబ్బందుల్లో ఉన్నారంటే ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు 1% చేయాలనుకుంటే 2% చేస్తున్నారు సార్ వాళ్ళు. అంటే నాకు తెలిసినంత ఏం చెప్తానంటే, జగన్ సార్ అట్లా చెప్పినారు, జిల్లాకి ఇన్ఛార్జ్ ఇచ్చినారంటే మేడమే నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ కూడా మేడంకే ఇస్తారు సార్. కుటుంబ పోషణకు ఇప్పుడు నాకు తెలిసి మీకు 3 ఆడపిల్లలే. అవును. ఈ కాలం ఒక పిల్లలు అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పేద కుటుంబం నుంచి వచ్చినారు మీరు. అవునన్నా. 3 ఆడపిల్లలు. అవును. ఏంటి మీ కుటుంబ పోషణ ఏంటి, భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు అన్న, ఇప్పుడు ప్రస్తుతానికైతే జనరల్ స్టోర్ ఉంది అది ఊర్లోన, అది కాక రియల్ ఎస్టేట్ చేస్తున్నాం బయట. ఓకే. వ్యాపారమే అంటారు కదన్న దాన్ని, వ్యాపారం చేసుకుంటూ ఈ జనరల్ తప్పేది లేదు, జనరల్ స్టోర్ నడుపుకుంటూ ఇంకా వైసీపీలో మంచి నాయకునిగా ఎదిగేదానికి కారణం నాగభూషణ్ రెడ్డి గారు ఇచ్చినారు కాబట్టి, ఆ స్ఫూర్తితో ఇంకా కొంచెం మంచి చేసి ఊరికి చేసుకుంటానే పోతున్నాము. మాకు ఒక 10 రూపాయలు వచ్చిందంటే 5 రూపాయలు ఇంటికి పెట్టి 2 రూపాయలు నా జోబీలో కూడా డబ్బులు ఉండాలి కదన్న. 2 రూపాయలు నేను పెట్టుకొని 3 రూపాయలు సేవాదానం చేస్తానే ఉండను. ఓకే. అయితే ఇప్పుడు 2019 నుంచి 24 వరకు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు 1గా 2గా 151 సీట్లతో అధికారంతో గెలిపించారు. అయితే సేమ్ పెనుగొండ కాన్స్టిట్యున్సీ లాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల పార్టీ కోసం కష్టపడే వాళ్ళు కనుమరుగైపోయారు. అవునన్నా. ఎందుకు అలాగా? అంటే ఏ పార్టీ గెలిచేక ముందు ఒక రకంగా ఉంటారు, గెలిచిన తర్వాత ఒక ఉంటారు, నాయకుల తీరే ఎలా ఉంటుందా, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? నా ప్రజల్లో మార్పు. ఈరోజు ఏమనుకుంటారంటే ప్రజలు, జగనన్న ఇచ్చిన ప్రతి పథకము మంచిదే. అమ్మఒడి కావచ్చు, జగనన్న దీవెన అంటే నా కూతుర్లు 3 ఉండారన్న, వాళ్ళు స్కూల్కి పోతాంటారు. అమ్మఒడి ఆ స్కీమ్స్ అన్ని వివరంగా చెప్తానన్న. ఫస్ట్ ఇది ఒక్కటి చెప్పాలి మీకు, నాకు కూడా 3 కూతుర్లు అన్న. ఫస్ట్ స్కూల్కి నేను చదువుకునేటప్పుడు స్కూల్కి పోయి ఆడపిల్లలు ఎంత భయపడతారో స్వేచ్ఛగా పోతారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసరు కూడా స్కూల్లో పోయి బాత్రూమ్ చెక్ చేసి ఫోటో వీడియో పెట్టాల పొద్దున్నే. అంత మంచి, అంతకు ముందు స్కూల్ చూసేవాళ్ళ నాడు నేడు కింద ఇంప్లిమెంట్ చేసి, అప్పుడు పోతే కింద కూర్చొని అసలు కసు ఊడ్చేవాళ్ళు కాదు, చెత్త ఊడ్చే ఏది కానీ శుభ్రం అనేది అస్సలు లేదు. శుభ్రతగా ఉండేది స్కూల్. జగనన్న గెలిచిన తర్వాత అస్సలు లేవన్నా, వాటర్ ఉండేటివి కాదు, చెట్ల కిందకు పోవాల పిల్లలు. ఇప్పుడు అట్లా ఏమన్నా ఉన్నాయా? చూడండి ఇప్పుడు స్కూళ్ళు నాడు నేడు కింద చేసిన ఏకైక జగనన్న కూతుర్లు ఎక్కడైతే చదువుకున్నారో వీళ్ళు కూడా పిల్లలు అదే రేంజ్లో చదవాలని చెప్పేసి అన్న కష్టపడినారు, చేసి చూపించినారు కూడా. సో నాడు నేడు కింద స్కూల్స్ ఇంప్లిమెంట్ అయ్యాయి. అంటే సంక్షేమ పథకాలతో పాటు బటన్ నొక్కడం తప్పైంది, అందుకోసమే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించారు అంటారు. అది సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్తో పాటు బటన్ నొక్కడం తప్పు కదా అంటారు. రాష్ట్రం అభివృద్ధి ముఖ్యమే కదా. బటన్ నొక్కేది తప్పు అంటారన్న. మీరు బటన్ ఎందుకు నొక్కినారు తెలిసిన ఆయన, నేరుగా అకౌంట్లోకి అమౌంట్ పడాల. అంతకుముందు విఆర్ఓ సైన్ చేయాలా, ఎంఆర్ఓ సైన్ చేయాలా, ఎంపీడీఓ సైన్ చేయాలి, ఇట్లావన్నీ చాలా ఉండేటివి. వాళ్ళకు ఒక 500, వాళ్ళకు ఒక 500, వాళ్ళకు ఒక 500 ఇచ్చిపోతే వీళ్ళకి మిగిలేదు ఏందన్న ప్రజలకి.
జగనన్న ఏం చేసినాడు, ఏవి ఉండకూడదు, ఏవైనా నేరుగా అతను లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి అమౌంట్ పడాలనే ఉద్దేశంతోనే ఆయన బటన్ నొక్కినారు. ఓకే, అంటే సంక్షేమ పథకాల బటన్ మంచిదే అంటారు. మంచిదే. మరి అలాంటప్పుడు అంత మంచి చేసినప్పుడు 151 నుంచి కేవలం 11కి వెళ్ళవచ్చు. ఒకటి అంతకుముందు 23 ఇట్లా జనాలు చేసి చూపించినారు. ఇప్పుడు కూడా 11 అంటే ఇంకేం చేస్తారో, అంటే నీకు 15 నీకు 15 నీకు 15, ఏమన్నా 15 లేదు, ఏం లేదు. అంటే రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే నిధులు లేవు కదా, అందుకోసం ఏం అభివృద్ధి చెందిందన్న? రోడ్లు వేసుకుంటూ పోతున్నారు కుటుంబ ప్రభుత్వం, రోడ్లు వేస్తున్నారు, నీటి సరఫరా చూస్తున్నారు, ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అభివృద్ధిగా మొదలై 8 నెలలకు 10 నెలలు అవుతుంది అంతే కదా. అవునన్న, జనాలు అదే కోరుకుంటా అంటారు. ఇంతకు మించి చేస్తారా ఇంకాను అని ఆశపడతారు జనాలు. ఈ ప్రజలు ఏమవుతారంటే ఇప్పుడు ఈ రోడ్లు వేసినారు, ఆ రోడ్ల పైన మాకు ఇంకా ఏదో కావాలా, అది ఏంది అని ఈ ప్రజలకే తెలియదు. అట్లాంటప్పుడు నెక్స్ట్ కూడా మాకు ఈ ప్రభుత్వం వద్దు, ఇంకొక ప్రభుత్వం కావాలి, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్లో ప్రజలు ఉన్నారు. 5 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రజలే మారుస్తున్నారు. అది పక్కా. అవునన్న. అంటే 5 ఇయర్స్కి ఒకసారి ప్రజలు ప్రభుత్వాలు మార్చేస్తారు. ఇది మంచిదే చెడ్డదే? ఒక రకంగా మంచిదే అన్న, ఒక రకంగా చెడ్డదే. మంచిదే విధంగా చెడ్డదే విధంగా మేము ఎట్లా అనుకుంటామంటే, మేము మా పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నామో, ఎంత సేవ చేయగలుగుతాడో అన్నీ చూడగలుగుతాను. వాళ్ళు కూడా చేస్తూ అంటారు, లేదనేది అయితే ఏమి ఉండదు. బట్ వాళ్ళకి అట్లా ఫీలింగ్స్ ఉంటాయి, మాకు కూడా అవే ఫీలింగ్స్ ఉంటాయి. మా ప్రభుత్వమే ఉంటే ఇంకా బాగా కష్టపడి ప్రజలకు మంచి చేయాలని చెప్పి మేము కోరుకుంటామన్నా. ఓకే, అయితే 5 ఏళ్లలో వచ్చి బటన్ నొక్కడం వల్ల, సంక్షేమ పథకం ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 24లో లాస్ట్ జరిగిన ఎలక్షన్లో ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం ఉండేది, కానీ దాని తారుమారు అయిపోయింది. ఒకవేళ గెలిచుంటే అదే అన్న, మేము బటన్లు నొక్కుతామని చెప్పి కామెంట్ చేస్తున్నారు కదా, ఆ బటన్లు నొక్కేది ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపించినారు జగన్. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏంది అనేది చూపిస్తాండే జగన్. అది తెలుసుకోలేక జనాలు ఇట్లా చేసినారు. అంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదు కదా, రాష్ట్ర అభివృద్ధి కావాలి కదా, ప్రజల అభివృద్ధి జరగాలి, యువతకు ఉద్యోగాలు కావాలి కదా. మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ రాలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఇది తెలిసలేదు. పరిశ్రమలు కూడా చాలా వెళ్ళిపోయాయి ఎన్నికి. అవునన్నా, రీసెంట్గా మన పెనుగొండ నియోజకవర్గంలో చూసుకుంటే చాలా ఫ్యాక్టరీలు ఎన్నికి వెళ్ళిపోయాయి. గుడిపల్లి దగ్గర మనకి ఇండస్ట్రియల్ హబ్ ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్నిపోయాయి. పెట్టుబడిదారుడు వద్దనుకొని వాళ్ళు వెళ్ళిపోయిండే దానికి జగన్ అన్న ఏం చేస్తాడన్న? అంటే డైరెక్ట్ ఆర్టికల్సే వచ్చాయి, అన్ని పత్రికల్లో వచ్చాయి. జే ట్యాక్స్ కట్టలేక ఎన్నికి వెళ్ళిపోతున్నారు. ఆర్టికల్స్ వచ్చినాయన ఆయన చెప్పినారా, లేకపోతే వాళ్ళు చెప్పిన వాళ్ళు మీకేమైనా తీసుకుని ఇప్పుడు డైరెక్ట్ తీసుకోడు కదా. ఓకేనా, వాళ్ళు ఆర్టికల్ రాసినారు కదా, వాళ్ళు తప్ప, లేకపోతే అది ఏదైతే కంపెనీ వస్తుందో ఆ కంపెనీ ఓనర్ ఏమైనా చెప్పినారా? కియా కూడా వెళ్ళిపోతుంది, చర్చలు జరిగాయి, కర్ణాటకకి వెళ్ళిపోతుంది, తమిళనాడుకి అది కూడా వచ్చాయి. వాళ్ళే వచ్చి చివరికి ఎంపీ గారే వచ్చి ఎవరిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే 14 నుంచి 19 ఇప్పుడు జరిగింది లేకపోతే ప్రశ్నలు 19 నుంచి 24 పరిశ్రమల మీదే చాలా మంది భయపడ్డారు. ఎక్కడ చూసినా పరిశ్రమలు ఆగిపోయాయి, అభివృద్ధి జరగలేదు, రోడ్లు పడలేదు. అన్న రోడ్లు పడినాయి, మీరు ఎక్కడ పడ్డాయి? రండి మా ఊర్లోనే చూపిస్తాను. ఎక్కడ? ఈదలబలాపురంలోనే చూపిస్తాను రండి. ఎక్కడో ఎందుకు మనకి, మా ఊరు సొంత ఊరు ఈదలబలాపురం, ఈ ఊర్లోనే చూపిస్తాను రండి మీకు. అంటే ఈదలాపురం ఒకటి ఆంధ్రప్రదేశ్లో సరిపోతుంది, అన్ని ఊర్లోనే పడి ఉంటాయన్న. ఇప్పుడు మేము తిరుగుతూనే ఉంటాం కదా, ఏ ఊరు ఎట్లుండదు, ఏ ఊరు ఎట్లుండదు, ఆ ఊరు బాగాలేదా అన్నీ మేము గ్యాదర్ చేస్తూనే ఉంటామన్న. పోయి చూస్తూనే ఉన్నాం కదా, ప్రతి ఊర్లోనే పడినాయి. పడలేదని చెప్పేసి ఊరికే దుష్ప్రహారం చేస్తుంటారే కానీ అనవసరంగా ఈ మాటలు కాదన్న. మరి కొత్తపల్లి క్రాస్ నుంచి ఎల్జీబీ నగర్ వరకు శంకరనారాయణ కానీ మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి మరీ వెళ్ళారు, మరి ఆ రోడ్డు పడలేదే. అది శంకరనారాయణ అని అడగలనా? అంటే శంకరనారాయణ కాదు, మీకు చెప్తున్నాను, రోడ్డు పడ్డాయి అంటారు కదా. ఒక మంత్రి గారి శంకుస్థాపన చేసే రోడ్డే పడలేదు, క్యాన్సిల్ అయింది. ఇంటిపోటు పెనుగొండ వరకు డబల్ లైన్ శాంక్షన్ అయింది, అది పడలేదు. ఎందుకు జరగకూడదు అట్లా? ఓకే, మరి అప్పుడు గతంలో పంచాయతీరాజ్ శాఖలో ఉండే పంచాయతీలకు సంబంధించిన నిధులు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు తినేసని చెప్పి సర్పంచ్లే రోడ్డుకి ఎక్కారు. మీ ప్రభుత్వంలో మీ సర్పంచ్ రోడ్డుకి ఎక్కారు, మా నిధులు గోల్మాల, మా నిధులు ఎక్కడా అని. మరి ఆ నిధులు ఎక్కడలే, భయపెట్టినారన్న మా వాళ్ళని. అయితే మనకు త్వరలో వచ్చేసి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. అవునన్నా, రీసెంట్గా మనకు ఎలక్షన్ కమిషనర్ గారు సాహిని గారు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు, 6 నెలల్లో ఉండబోతుంది. సో ఈసారి ఎలా ఉండబోతుంది సర్పంచ్ ఎలక్షన్? ఏకపక్షమా, ద్విపక్షమా, త్రిపక్షమా, అసలు ఏకగ్రీవాలా లేదంటే ఏకగ్రీవాలా ఎట్లా జరుగుతాయన్నా? మేమేమన్నా ఊరికే కూర్చుంటాము? మేము కూడా ఉన్నాం కదా, నిలబడతాం. అవి ఏమంటే ఇట్లాంటి ఎలక్షన్లో వస్తుంటేనే కదా అందరికీ అన్నీ తెలుస్తుంటాయి. ఓకే, అయితే ముఖ్యంగా ఈదలబలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం అంటే ఇంతకుముందు 2 వర్గాలు ఉండేవి. మరి ఈసారి మన నాగభూషణ్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారే సర్పంచ్ గా ఉన్నారు. అవునన్నా. ఓకే, ఈసారి జరగబోయే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోయేది ఏం లేదన్నా, ఏముందిపల్లి మండల వ్యాప్తంగా ఏకపక్షం అన్న వైసీపీకి. కంచుకోట ఈదలబలాపురం 16 పంచాయతీలు ఉన్నాయి. 16 పంచాయతీ పరిస్థితి ఏంటి? 16 పంచాయతీల్లో కూడా కను అంతా మార్పు కోరుకుంటారు. ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏమైతే ఉన్నాయో సర్పంచ్వి, ఇవి వ్యక్తిపరంగా పోతాయన్న.
అయినా కూడా ఈదుల బలాపురంలో ఏకపక్షంగా 2 వైసీపీ రెబల్ ఒకటి, వైసీపీ పార్టీ ఒకటి, అది కావాల్సింగానే ఓడిపించాలని చెప్పి నాగభూషణ్ రెడ్డి గారిని ట్రై చేసినా కూడా ఆయన రెబల్గా గెలిచినారు. అంటే ఇంకా మా ఊరు కంచకోట కాదని మీరే చెప్పండి. సో ఖచ్చితంగా ఈసారి కూడా వైసీపీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదన్న. సమాజ సేవకుడిగా మీరు చాలా చోట్ల చాలా గుళ్ళకు ఆర్థిక సాయం అందించారనేసి మాకు తెలిసింది. ఒక గుడికి 10,000, ఒక గుడికి 20,000, ఒక చోట చాలామందికి, ఇలా చాలామందికి ఆర్థిక సాయం ఎందుకు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారు? నేను చదువుకోలేదన్న, నాకు చదువుకునేది కాలేదు కాబట్టి స్కూల్కి పెన్నులు బుక్స్ ఇచ్చిన. ఓకే. తర్వాత గుడి, మన కలియుగ దైవము వెంకటరమణ స్వామి ఉన్నారు, ప్రత్యక్ష దైవము. దేవుని పైన నాకు నమ్మకం అన్న. ఎక్కడ గుడికి పోయినా కూడా ప్రశాంతంగా కూర్చొని అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి కోరుకొని వస్తాను. అందుకనే ఇచ్చినాను అన్న. ఓకే. అంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా కార్యక్రమం ఏమి ఉండబోతుంది, ఏం చేయబోతుంది? నా చేతనైంది ఏదైనా కూడా హెల్ప్ చేయగలను. నాకు తండ్రి లేడన్న, చనిపోయినారు. నాకు కూడా ఎవరు హెల్ప్ చేసింది ఏం లేదు. మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తాను. నాగభూషణ్ రెడ్డి అన్న అనేవారు లేకపోతే ఈ సొసైటీలో నాకు ఒక పేరు లేదు, ఓ మనిషి అనేవాడు కూడా కాదు. నా గతంలో ఏవైనా తప్పులు చేసిండొచ్చు, 1-2, ఇట్లా తప్పులు చేయకూడదు, మంచి దారిలో నడిచల్లా చెప్పి నడిపించినారు. ఆయన నాకు దేవుడని ఎందుకని చెప్తానంటే ఇట్లా మంచి రూట్లో నడిపించినాడు. ఏదో భగవంతుడు చేతనైతే నాకు తినేదానికి అన్నీ ఇస్తున్నారు. నాకు అవి 10 మందికి పెట్టకపోతే మనిషి ఎట్లయితాడన్న, అందుకే సహాయం చేసుకుంటూ పోతున్నాను. సో ఓకే, దేవుడు మీకు 3 మహాలక్ష్మిని ఇచ్చాడు, ఆడపిల్లల్ని. మీరే అంటున్నారు కదన్న మహాలక్ష్మి. చెప్తున్నా, మీ మహాలక్ష్మిని అంటే మీకు డ్రీమ్, ప్రతి ఒక తల్లికి తండ్రికి ఒక డ్రీమ్ ఉంటుంది. పెళ్లి కాకముందు తండ్రిని ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటారు. తల్లికి కూడా ఇలా ఉండాలి. పెళ్ళైన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ కళలు మర్చిపోతారు. వాళ్ళ కళల్ని వాళ్ళ పిల్లల రూపంలో చూసుకుంటారు, వాళ్ళని ప్రోత్సహిస్తారు. అలాగా మీకు కానీ మీ భార్యకి కానీ మీ పిల్లలు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, వాళ్ళ ఏమైనా డ్రీమ్ ఉందా? ఇప్పుడు నా పెద్ద కూతురు వచ్చేసి బాగా కొంచెం ఇంటెలిజెంట్ అన్న, డాక్టర్ చదివిద్దాం అనుకున్నాను. వెరీ గుడ్. రెండో పాప సమాజం కోసం కొంచెం కష్టపడాల. అంటే ఇప్పుడు జరుగుతాండే అన్యాయాలు ఇవన్నీ చూస్తున్నాం కదా, ఒక లాయర్గా చేసి తనని 10 మందికి సహాయపడే విధంగానే, డబ్బుల కోసం ఆశపడకుండా 10 మందికి సహాయపడే విధంగానే. ఓకే. ఇంకా నా చిన్న కూతురు ఇప్పుడు ఇంకా ఈరోజు అడ్మిషన్ చేసినాను, 1వ తరగతికి. ఇప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత పోతుంది. తను ఏం చేయాలి, పోలీస్ సెలెక్ట్ చేయండి, సమాజ రక్షణ కదా, అది కూడా భాగమే కదా. కరెక్ట్ లేదని లేదు, అంతకు మించి ఏదన్నా చూద్దామన్న. అది 3 కూడా సమాజ సేవ దానిపైన దృక్పథంతో నడిపించాలని ముందుకు వెళ్తున్నారు. అవునన్నా. ఓకే. అయితే చివరిగా మా స్టార్ జయమానం న్యూస్ ద్వారా ప్రేక్షకులకు కావచ్చు, యువతకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కావచ్చు, ఏదైనా మంచి సందేశం ఏమి ఇవ్వాలని తెలుసుకున్నారు? సందేశం ఏం లేదన్నా. స్వార్థం అనేది ప్రజల్లో ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషి పుట్టిన తర్వాత 10 మందికి సహాయం చేసే విధంగానే ఉండాలా, తర్వాత చేసుకుంటూనే పోతూ ఉండాలి. మనం ఈరోజు స్వార్థం చేసుకుంటే రేపు పొద్దున్నే ఈ సమాజమే స్వార్థం అయిపోతుంది. అందుకనేసి అంతా బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలి, అందరికీ మంచి చేసుకుంటే పోతుండాలి. కోపాలు ద్వేషాలు వద్దన్న, మానవత్వం కలిసే ఉండాలి. మానవత్వం ఏదైనా కూడా అంతా ఒకటి, మనుషులంతా ఒకటి. అన్న నాగభూషణ్ రెడ్డి గారి గురించి అంటే ఆయన్ని వదిలేది లేదు. మేము చాలా హీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి తెచ్చుకొని భేదాలు విభేదాలు ఏది చూడకుండా, కులమతం ఏమీ లేకుండా ఆదరించి చేసి మంచి ఒక దారిలో నడచాలని చెప్పి పంపించినారు. ఆ తర్వాత ఇంకా ఉషమ్మక్క గురించిన, ఉషమ్మక్కని ఖచ్చితంగా 2029లో గెలిపించుకుంటాము. జగనన్న సీఎం 100% జగనన్నే సీఎం అవుతారు. ఎల్లప్పుడూ ఎప్పుడు ఇప్పుడు ఎక్కడైనా కూడా జగనన్నే సీఎం అవ్వడానికి మేము సాయశక్తులా ప్రయత్నిస్తుంటాము. ఓకే, చూశారు కదా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అవుతారు. పెనుగొండ నియోజకవర్గానికి ఉషశ్రీ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. అదేవిధంగా తన్ని ఆపదలో ఉన్నప్పుడు ఆపదల నుంచి గట్టకేసి మనిషి జీవితం అంటే ఏంటి, నష్టాలు అంటే ఏంటి, ప్రతి ఒక్కటి వివరించి తను గాడ్ ఫాదర్లా నిలబెట్టిన నాగభూషణ్ రెడ్డి గారు వెంటే నిలబెడతాను, దాని గండ అంత మొత్తం అని చెప్పారు. సో మంచి సందేశంతో పాటు తన అమూల్యమైన మాటలు, అదేవిధంగా తన కష్ట సుఖాలన్నీ మనకు వివరించాడు. అదేవిధంగా చాలా కాలం తర్వాత మీ ముందుకు వచ్చిన స్టార్ జయమానం న్యూస్ ఎన్కౌంటర్ 2 సీజన్ 2లో మొట్టమొదటి ఇంటర్వ్యూ నా గుణగారితో చేసామండి. ఓకే గుణగారు, మా స్టార్ జయమానం టీం నుంచి మీ అమూల్యమైన సలహా సందేశాలు ఇచ్చి మాకు సమయం కేటాయించేందుకు మా టీంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓకే, త్వరలో మరో ఒక ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్లో మళ్ళీ కలుద్దాం. ఈసారి రాబోయే ఎన్కౌంటర్ సీజన్ 2లో వాడవేడిగా జరుగుతుంది, వాడివేడిగా ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా రాబోయే రోజులు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూనే ఉంటాం. స్టే ట్యూన్, స్టార్ జయమానం న్యూస్.